హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా ఈజీగా అయిపోయి ఎగ్ కర్రీ చేసుకుందాం. తరిగి పెట్టుకున్న మీడియం సైజు 2 టమోటాస్, 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. ఘాటు పెట్టుకున్న ఒక మిరపకాయ, కరివేపాకు, 1 ఎగ్. ఇప్పుడు బాండ్లీ పెట్టుకుందాం. బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటపటలాడనించి ఎర్రగడ్డ వేసుకుందాం. ఆవాలు చిటపటలాడుతున్నాం. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకుందాం. అలాగే ఘాటు పెట్టుకున్న మిరపకాయ కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అలానే పెడదాం. ఎర్రగడ్డలు బాగా వేగనిద్దాం. చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే ఎర్రగడ్డలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఎర్రగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకుందాం. ఇప్పుడు టమోటాలు కలుపుకొని మగ్గనిద్దాం. టమోటాల వరకు మధ్య వరకు మూత పెట్టుకొని మగ్గాక మళ్ళీ కారం కూడా వేసుకుందాం. రుచి కోసం 3 వెల్లుల్లిపాయలను దంచి కచ్చాపచ్చిగా దంచి అందులో వేద్దాం. కచ్చాపచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అలాగే మగ్గనిద్దాం. టమోటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇక్కడ ఎగ్ కర్రీ పొడిగా లేకుండా జ్యూసీగా రైస్ కలుపుకొని తినేటట్లు 1/2 టీ స్పూన్ పెరిగేస్తున్నాను. 1/4 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. ఇవి రెండు మిక్స్ చేసుకొని బాగా టమాటాలో వేసుకోవాలి. ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ కట్ చేసి ఇందులోకి వేసుకుందాం. కట్ చేసిన ఎగ్ ఇందులోకి వేస్తున్నాము. ఇప్పుడు బాగా ఎగ్ కరిగేంత వరకు బాగా కలపెట్టుకుందాం. బాగా కలుపుకున్నామంటే అది జ్యూసీ వస్తుంది. బాగా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసేసి ఒక 2 సెకండ్స్ అలానే పెడదాం. రుచి కోసం కాస్త కొత్తిమీర వేసుకుందాం. అంతేండి, జ్యూసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వచ్చింది ఫ్రెండ్స్, వేడి అన్నం, జ్యూసీ ఎగ్ కర్రీ, అలా ఎర్రగడ్డతో అలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఆ టేస్టే వేరే ఫ్రెండ్స్. వచ్చేయండి తినేద్దాం. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పరా ఎలా వచ్చిందో. టేక్ కేర్, బాయ్.